జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అనుగ్రహమును పరిపూర్ణముగా పొందిన శ్రీ భాస్కరాచార్యులు గురుదేవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. శ్రీ లలితాదేవి తన సహస్రనామములను వసిన్యాది వాగ్దేవతల ద్వారా ప్రకటించిందని, ఆ నామములను హయగ్రీవుడు అగస్త్యునికి వివరించాడని ఇప్పటికే మనం తెలుసుకున్నాము. అగస్త్యుడు తన శిష్యులందరికీ ఈ సహస్రనామాలను, వాటి అర్థాలను విపులంగా బోధించారట. తన శిష్యులకందరికీ అగస్త్య మహర్షి బోధించారట. ఆ విధముగా ప్రచలితమైన మంత్ర యంత్ర తంత్ర బీజాక్షర సహిత నిగూఢమైన శ్రీ లలితా రహస్యనామములకు అనేక మంది విజ్ఞులు వ్యాఖ్యానములు వెలువరించారు. వారిలో శ్రీ విమర్శనానందనాథుడు, శ్రీ విద్యారణ్య మునీశ్వరులు, శ్రీ భట్టనారాయణుడు, శ్రీ భాస్కర్ రాయల వారు మొదలైన వారందరూ చాలా ప్రముఖులు. వీరిలో కూడా శ్రీ భాస్కర్ రాయలు సౌభాగ్య భాస్కరము అనే పేరుతో చేసిన వ్యాఖ్యానము చాలా ప్రముఖమైనది. భాస్కర్ రాయల వారు చేసిన సౌభాగ్య భాస్కరము. అసలు ఎవరి భాస్కర్ రాయల వారు అంటే విశ్వామిత్ర గోత్రీకులు, మహావిద్వాంసులు అయిన భారతీ గంభీరరాయ దీక్షితులు, కోనమాంబ దంపతుల నోముల పంట శ్రీ భాస్కరాయల వారు. వీరి జీవితకాలము క్రీస్తు శకం 1700-1785 మధ్యకాలము. తల్లిదండ్రులు కాశీనగరంలో ఉపనయనము జరిపించిన తర్వాత శ్రీ భాస్కరాయల వారు శ్రీ నృసింహరాయ యజ్వ వద్ద అష్టాదశ విద్యలు నేర్చుకుని తదుపరి శ్రీ ప్రకాశానందనాథ శివదత్త శుక్ల గారి వద్ద దీక్షను స్వీకరించారు. ఇది భాస్కరాయల వారి గురువులు, వారి వద్ద దీక్షను స్వీకరించారట. తదుపరి శ్రీ భాస్కర్ రాయలు తన నిష్ఠాపూర్వక జప తప సాధనలతో పరదేవతను మెప్పించి ఆ తల్లి సాక్షాత్కారమును పొంది సౌభాగ్య భాస్కరము అనే పేరుతో లలితా రహస్యనామ స్తోత్ర భాష్యం రచించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో జ్ఞానులకు, విద్వాంసులకు ఈ గ్రంథము ప్రామాణికమై వెలుగుతోంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం సౌభాగ్య భాస్కరం అనే పుస్తకం. శ్రీ భాస్కర్ రాయలపై లలితా మహాత్రిపుర సుందరి కృపను వివరించటానికి ఈ ఒక్క సంఘటన చాలు. అమ్మవారు ఎలా కృపను కురిపించారో వినండి. శ్రీ లలితా రహస్యనామముల్లో మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అనే నామం ఉన్నది. ఒకసారి శ్రీ భాస్కర్ రాయల వారు కాశీలో గంగా తీరమున జపము చేసుకుంటూ ఉండగా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్న శ్రీ కుంకుమానంద స్వామి వారి శిష్యులు శ్రీ భాస్కర్ రాయల వారిని పరీక్షించదలిచారట. చూడండి, గురువు గారిని పరీక్షించదలిచారు శిష్యులు. వారు శ్రీ భాస్కర్ రాయల వారితో, స్వామి, లలితాదేవి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని కీర్తింపబడుచున్నది కదా, మాపై దయ ఉంచి ఆ 64 కోట్ల మంది యోగిని గణముల చరిత్రలను మాకు వివరించగలరా అని అడిగారు. అప్పుడు ఆయన తన వద్ద ఉన్న జపతీర్థముతో వారి కండ్లు తుడిచి లలితాదేవికి నమస్కరించి, అమ్మా, నిన్ను సేవిస్తున్న 64 కోట్ల మంది యోగిని గణములు వారి చరిత్రలను వారే వివరించుకునేటట్లుగా ఆదేశించమని ప్రార్థించారట. భాస్కరాచార్యుల వారు ఈ విధంగా చేశారు. వెంటనే ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైందట. అమ్మను నిరంతరం సేవించే 64 కోట్ల మంది యోగినులు వినువీధిలో ప్రత్యక్షమై వారి నామములు, ఇతర వివరములు స్వయముగా వివరించసాగారట. ఆ అద్భుతాన్ని తట్టుకోలేని పండితులు ఆ యోగినులను ఉపసంహరించమని భాస్కరాచార్యుల వారిని కోరగా ఆయన అలాగే చేశారట. ఈ విషయమును విన్న శ్రీ కుంకుమానంద స్వామి తన శిష్యులను మందలించి శ్రీ భాస్కర్ రాయల వారు సాక్షాత్తు పరదేవతారూపమని కీర్తించారట. ఇది నేను చాలా ప్రసంగాల్లో విన్నాను. గౌరవనీయులు చాగంటి వారు, ఇంకా ఎవరు వివరించారో గుర్తులేదు, కానీ అప్పుడు నా ఒళ్ళు జల్లరించిపోయింది. ఈ విధముగా లలితా సహస్రనామాలు అమ్మ అనుజ్ఞతో వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడి హయగ్రీవుని ద్వారా అగస్త్యునికి వివరింపబడి ఆ నామములు శ్రీ భాస్కర్ రాయల వంటి వారి ప్రముఖులచే వ్యాఖ్యానింపబడి అనేక మంది సద్గురువుల ద్వారా మనకు వరముగా లభించాయి. ఎంత అదృష్టమో కదా! అటువంటి అద్భుతమైన రహస్యనామాలను మనం ఇష్టవచ్చిన రీతిగా కాకుండా ఆ నామాలను ఎలా పలకాలో, ఎక్కడ దీర్ఘాలు ఉండాలో, ఎక్కడ అక్షరముల నామములో
ఎక్కడ అనవసరముగా పొడిగించకూడదో, ఎక్కడ నామాలను విడగొట్టకూడదో ఒక గురువు ద్వారా వాటి అర్థములతో సహా తెలుసుకుని పారాయణ చెయ్యాలి. మనం అర్థం కాకుండా ముందు తప్పులు లేకుండా పారాయణ చేయటానికి మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. లలితా సహస్రనామాలను ఆ విధముగా పారాయణ చేసినట్లయితే మనం ఏ నామంతో జపిస్తున్నామో జగన్మాత ఆ నామంతో మన ముందు కూర్చుని తనను తాదాత్మ్యంతో పిలుస్తున్న తన బిడ్డలను మురిపంగా తిలకిస్తూ మాతృప్రేమను మనపై వర్షింపచేయుట తథ్యం.